హ్యాపీ బర్త్డే చిరంజీవి గారు. వీడియో రాజేష్ గారు పెట్టారా? లిటిల్ స్టార్ చిరంజీవి మెగాస్టార్, లిటిల్ స్టార్ చిరంజీవి మెగాస్టార్, చిరంజీవా జై చిరంజీవా, హ్యాపీ బర్త్డే మెగాస్టార్, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే మెగాస్టార్, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే మెగాస్టార్, హ్యాపీ బర్త్డే, జై చిరంజీవా జై చిరంజీవా, జై చిరంజీవా జై చిరంజీవా, జై జనసేన జై జనసేన. ఈ రోజు మా అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు. అలాగే ప్రతి సంవత్సరం గుడివాడ జనసేన పార్టీ నందు మన బోరగడ్డ శ్రీకాంత్ గారి ఆధ్వర్యంలో జరుపుకుంటాం. అలాగే ఈ సంవత్సరం కూడా జరుపుకుంటున్నాం. అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారు అంటే నాకు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. అంటే నా తెలిసినప్పటి నుంచి కూడా ఆయన అంటే ఎంతో ఇష్టంగా పెరిగాను. హీరో అంటే చిరంజీవి గారు, సినిమా అంటే చిరంజీవి గారు, అది ఒకటే మనకు తెలుసు. అలాగే అన్నయ్య 70 సంవత్సరాల నుంచి 71వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నారు. ఆయనకి 70, 71 అనేది ఓన్లీ నెంబర్ మాత్రమే. ఆయనకి ఇప్పటికీ ఎప్పటికీ 17 సంవత్సరాల వయసులో ఉన్న కుర్రోడితో సమానమైన ఆయనని దేవుడు ఇలాగే ఆశీర్వదించి ఆయన మనల్ని ఎప్పుడూ కూడా ఇలాగే ఉల్లాసపరుస్తూ మంచి మంచి సినిమాలు చేస్తూ ఆయన ఆరోగ్యాలతో 70 సంవత్సరాలు 71 కాదు నిండు 100 ఏళ్ళు బాగా పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకోవాలని కోరుకుంటూ ఆయన ఎంతో మందికి ఆదర్శం. సినీ విలాసంలో ఆయన 3 దశాబ్దాలుగా ఏకైక హీరో నెంబర్ 1గా ఉన్నారంటే అది ఒక్క మెగాస్టార్ చిరంజీవి గారే. ఆయనకున్న పట్టుదల, కృషి, సేవాతత్వం అన్నీ కూడా ఇంకొకరికి నేర్చుకునే విధంగా ఉంటుంది. అలాగే ఆయన దగ్గర మేము కూడా ఎంతో కొంత నేర్చుకున్నాం. అలాగే అన్నయ్య చిరంజీవి గారు అంటే ఎంత అభిమానమో ఆయన అన్నయ్య అని పిలిస్తే అంతే అనుభూతి చెందుతూ ఉంటాను. అలాగే అన్నయ్యకి మళ్లీ సంవత్సరం పుట్టినరోజు జరిగే టయానికి కేంద్ర ప్రభుత్వం భారతరత్న బిరుదు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్నయ్య ఆ బిరుదుకి ఎట్లాగైనా అర్హుడు. ఎందుకంటే ఒక 2 సినిమాలు తీస్తే చొక్కా ఎగరేసే రోజులు ఇవాళ. మరి 3 దశాబ్దాల పాటు నెంబర్ 1 హీరోగా ఉన్నా కూడా ఎప్పుడు కూడా చొక్కా ఎగరేయడం కానీ ఎవరి దగ్గర కూడా గొప్ప గర్వం, అహంకారం లేని వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి గారు. మా అన్నయ్యకి మా జనసేన పార్టీ గుడివాడ నియోజకవర్గం తరఫున మా వీర మహిళలు, కార్యకర్తలు, మా అన్నయ్య బోరగడ్డ శ్రీకాంత్ గారు అలాగే నాయకులందరి తరఫున మెనీ మోర్ హ్యాపీ బర్త్డే మెగాస్టార్ చిరంజీవి.